వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సంగారెడ్డి నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ 9618 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ సంగారెడ్డి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 1:45 సంగారెడ్డి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల హైదరాబాద్ ఎంజీబీఎస్, అమంగల్, డిండి, దోమలపెంట, ఈగలపెంట, సున్నిపెంట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం 4:30, అమంగల్కు సాయంకాలం 6 గంటలకు, డిండికి రాత్రి 7:50, దోమలపెంటకు రాత్రి 9:35, ఈగలపెంటకు రాత్రి 9:40, సున్నిపెంటకు రాత్రి 10:15, శ్రీశైలంకు రాత్రి 10:30 అయితే చేరుకుంటుంది. సంగారెడ్డి నుంచి శ్రీశైలంకు సుమారుగా 276 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సంగారెడ్డి నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 8:30. సంగారెడ్డి నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 650 రూపాయలు అయితే అవుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 550 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి సంగారెడ్డి వెళ్ళే సర్వీస్ నెంబర్ 9619 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. తెల్లవారుజామున 5:20 శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ సున్నిపెంటకు తెల్లవారుజామున 5:40, దోమలపెంటకు ఉదయం 6:15, డిండికి ఉదయం 8 గంటలకు, అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం 11:50, కుకట్పల్లికి మధ్యాహ్నం 1 గంటకు, సంగారెడ్డికి మధ్యాహ్నం 2:10 అయితే చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి సంగారెడ్డికి టోటల్ జర్నీ అవర్స్ 8:50. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.